మాట్లాడతారా మరి డ్రా చేస్తారా మీరు డ్రా చేస్తారా మీ పేరండి అర్థం కావట్లా మాటలు రావు అర్థమవుతుంది ఓకే ఓకే పేరు కూడా బర్త్డే స్పెషల్గా మీరు డ్రా చేసుకొని వచ్చారా ఇది సార్కి ఇస్తారా అయితే టీషర్ట్ వేసుకొచ్చారు బయటకు వచ్చారా హాయ్ సార్ హాయ్ మేడం నా పేరు సాయినాథ్ నేను బాలాజీ నగర్ నుంచి వస్తున్నాను బాలాజీ నగర్ నుంచి అయితే 3 days నుంచి దేశముద్ర మూవీ చూస్తున్నా ఇందాక కూడా చూసిన అయితే ఇక్కడ టాటూ కూడా ఉంటుంది 5 years నుంచి ఉంది ఎవ్రీ ఇయర్ అన్న కోసం బ్లడ్ డొనేషన్ చేస్తుంటా నేను ఎవ్రీ ఇయర్ నుంచి చేస్తుంటా 5 years నుంచి చేస్తున్నా నేను అన్న అంటే పిచ్చి క్రేజ్ నాకైతే నేను అన్న ఒక ప్రతి మూవీ 10 times ఫస్ట్ డే 4 shows నేను కంపల్సరీ చూడాల్సింది ఆ సినిమా ఇప్పుడు కూడా దేశముద్ర చూసి బ్లడ్ ఇచ్చి ఈడికి వస్తున్నా డైరెక్ట్ మీ సంతోషాన్ని ఎవ్వరు ఆపలేరండి చాలా ఎంత మీ కళ్ళలో ఒక పండుగ సంవత్సరంలో ఒక పండుగ ఇది మాకు ఇది పెద్ద పండుగ ఇది పుష్ప 2 టీజర్ గురించి ఏమైనా మాట్లాడతారా పుష్ప 2 కొత్త లుక్ వచ్చింది కదా అమ్మవారి గెటప్ లో ఉన్నారు చూసారా మై నేమ్ చందు మేడం నేను అల్లు అర్జున్ డైరెక్ట్ ఫ్యాన్స్ 4 years నుండి ఎవ్రీ ఇయర్స్ ఇక్కడికి వస్తున్నాను కానీ సార్ని రెగ్యులర్గా సార్ని చూస్తున్నాను కానీ ఎప్పుడు కలవలేదు నా హోప్స్ ఈరోజు ఎలాగైనా నైట్ వరకు ఉండి కలిసి వెళ్తాను 100%. ఎస్ మేడం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హాయ్ మై నేమ్ ఇస్ నవనీత్ నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన 3 days అవుతుంది ఇక్కడనే ఉంటున్నా అన్న ఆదిలాబాద్ 3 days అవుతుంది అన్నయ్యని కలిసి ఫోటో దిగాలని ఇక్కడనే ఉంటున్నా ఈ రోజు కాకుండా రేపన్నా ఇక్కడనే ఉండి ఫోటో దిగే వరకు ఇక్కడనే ఉంటా ఫోటో దిగే వరకు వెళ్ళరైతే వెళ్ళను మరి విషయరా అల్లు వీడియోస్ అట్లా ఎట్లా వెళ్ళిపోతారు అయ్యో సిగ్గు ఎందుకంత సిగ్గు ఏం లేదు విషెస్ చెప్పండి హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న నేను బిగ్ ఫ్యానా మేము ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాం అది డాన్స్ అయినా మంచిగా ఉంటుంది గట్టిగా కొంచెం అన్నం తిన్నావా మరి కొంచెం గట్టిగా మాట్లాడు అంటే ఆయన డాన్స్ చేసే మంచిగా ఉంటుంది అంటే డాన్స్ ఒకటే మంచిగా ఇన్స్పిరేషన్ నాకు అవునా అయితే నువ్వు కూడా ఇండస్ట్రీకి రాబోతున్నావు ట్రై చేస్తున్నావా అంటే ఛాన్సులు దొరికితే డాన్స్ అదే అదే కొంచెం కట్అవుట్ కూడా వచ్చేటట్టే కనిపిస్తున్నావు సిగ్గు బాగా పడుతున్నావు ఇక్కడ ఏం చదువుతున్నావు ఇప్పుడు సెకండ్ ఇయరా ఓకే ఏం తీసుకున్నావు సెకండ్ ఇయర్లో ఏం కోర్స్ తీసుకున్నావు ఎంపీసీ ఓ సూపర్ ఇంత మంచి ఎంపీసీ తీసుకున్నావు ఇండస్ట్రీకి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కదా సార్ ఇన్స్పిరేషన్తో వద్దాం అనుకుంటున్నావా మరి సార్ని ఎప్పుడైనా కలిసావా ఒకసారి ఎప్పుడు చూడలేదా అంటే చూడలేను అవి నార్మల్గా మాట్లాడు చూడలేదు టీచర్ని కాదు స్కూల్ పాఠాలు చెప్పే టీచర్నా అంటే జస్ట్ యాంకర్ సరే విషయం చెప్పు గట్టిగా హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న ఇప్పుడు పుష్ప 2 టీజర్ వచ్చింది చూసినావా పుష్ప సినిమా చూసినావా చూసిన అందులో ఏం చూసినావు నీకేం తెలిసింది అంటే అంత అంటే నాకు ఇష్టం ఉంది నాకు అంత స్టోరీ అంత తెలియదు సరే తెలీదు నీకు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ అని అర్థమవుతుంది కానీ ఓకే ఇప్పుడు పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది చూసినావా ఫోటో చూసినావా ఏం ఫోటో అంటే ఎక్కువ ఇట్లా ఉండే అంత మాటలో చెప్పు అంటే అంత తెలియదు చూసిండే అమ్మవారి గెటప్ లో వచ్చారు అమ్మవారి గెటప్ ఎందుకు ఆ గెటప్ కి అసలు పుష్ప 2కి ఏదన్నా డిఫికల్ట్ ఏమైనా తెలుస్తుందా ఎందుకు అలా వచ్చారు అమ్మవారి గెటప్ లో అనేసి ఒకసారి మనకు గంగోత్రిలో ఇంట్రొడ్యూస్ అయ్యారు ఒకసారి లేడీ గెటప్ లో చూసావా గంగోత్రి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇప్పుడు పుష్ప 2 టీజర్ లో కూడా అలానే ఉంది కదా మరి ఏమనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది ఓకే సస్పెన్స్ థ్రిల్లర్ అని నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పుష్ప 2 అంటే ఇక ఏం లేదు బాగుంటుంది అని ఇంకా మెల్లే మాట్లాడుతున్నావు తెలుసా ఎనర్జెటిక్ లేదు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే ఎట్లుండాలి
అంటే ఇప్పటిదాకా దుమ్ము లేచిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, అందరు రండి ఇటు. ఏమన్నా ఒకసారి కవర్ చేయ రావట్లా, రండి. ఈరోజు చెప్పండి ఒకసారి, ఇన్ఫార్మ్ చేయాలి అల్లు అర్జున్ బర్త్డే అని. తెలీదా వీళ్ళకి? ఒకసారి రండి ప్లీజ్, కమ్ ప్లీజ్. హలో హలో, హాయ్ హాయ్ పేరు? పర్దీన్. హాయ్ హాయ్ పేరు? రాహుల్. రాహుల్. ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే అని తెలుసా? మరి నేను అప్పటి నుంచి పిలుస్తుంటే ఎక్కడ ఎటు వెళ్తున్నారు రాకుండా, ఎందుకంత సిక్? సరే విష్ చేయండి, మీరు అందరూ వచ్చి సార్ విష్ చేయండి. వద్దా? సరే విష్ చేయండి. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా అది ఇప్పుడు టీజర్ వచ్చింది, చూసారా? రిలీజ్ అయింది టీజర్. చూడలేదు, చూడాలి ఈరోజు. చూడలేదా? చూస్తే గెటప్, అసలు గెటప్ ఏం తెలీదా మీకు? లేడీగా ఏమనిపించింది గెటప్ చూడగానే? కొంచెం డిఫరెంట్ ఉంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 కొంచెం డిఫరెంట్ ఉంది. పోస్టర్ అయితే అలానే ఉంది. చూడగానే ఏమనుకున్నారు ఒక్కసారి మీ కళ్ళలో ఎగ్జైట్మెంట్? అంటే నేను ఓన్లీ లోగో చూసిన, మొత్తం ట్రీజర్ చూడలేదు. అమ్మవారి గెటప్లో ఉన్నారా తెలుసా? మొత్తం టోటల్ డిఫరెంట్గా ఉండే క్యారెక్టర్, మొత్తం గెటప్ చేంజ్ అయిపోయింది. సడన్గా కొత్త లుక్లు ఉన్నాడు మొత్తం. అన్నం తిన్నావా లేదా? తినలే, ఎందుకు? ఏమో ఇంట్లో ఏం పెట్టలేదు ఈరోజు. ఇంట్లో ఎవరు అన్నం పెట్టట్లే? నేను చెప్తా, మీ అబ్బాయి కంటే అన్నం పెట్టండి ఆంటీ కొంచెము. ఇది ఏ ఛానల్లో వస్తుంది? ఓకే. ఇంకో క్వశ్చన్, ఈరోజు అఖిల్ బర్త్డే కూడా, అక్కినేని అఖిల్ బర్త్డే కూడా తెలుసా? ఇదన్నా ఇద్దరు అల్లు అర్జున్. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా, తెలిసి ఉండదులే పాపం, తెలీదంట. ఓకే, మరి సమంత వీళ్ళ బ్రేక్ అయింది, వీళ్ళ తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. మరి ట్వీట్ చేసింది సమంత అఖిల్కి, ఓ హ్యాపీ బర్త్డే అని. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? లోపల ఫీలింగ్ చాలా ఉంది కానీ అట్లా అన్ని చెప్పాలి, పర్లేదు, ఒక్కరు చెప్పొచ్చు. ఏముందా అంటే వద్దులేండి, అన్ని బాగోవుగా బయటికి చెప్తే. ఒక్కసారి అల్లు అర్జున్ డైలాగ్ పుష్పలోది ఒక్కసారి చెప్పేస్తే ఇంకా మనం సెలవు తీసుకుందాం. చెప్పండి. పుష్పరాజ్ నీ అవ తగ్గేదేలా. విత్ యాక్షన్ చెప్పు, చూపియవా విత్ యాక్షన్? పుష్పరాజ్ నీ అవ తగ్గేదేలా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో హౌ యూ? ఫైన్. అల్లు అర్జున్ చూసారా? చూశాను, నైట్ చూశాను, మార్నింగ్ ఇప్పుడు 7 times చూశాను. ఇక్కడే ఉన్నారైతే? ఇక్కడనే ఉన్నాను. అల్లు అర్జున్ బర్త్డే కదా, మరి విష్ చేశారా? విష్ చేశాను. ఏమని విష్ చేశారు? హ్యాపీ బర్త్డే మళ్ళొకసారి చెప్పండి. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న విష్ చేశాను. అన్న పుష్ప 2 టీజర్ వచ్చింది, చూసారా? చూశాను. ఏం తెలిసింది మీకు అందులో డిఫరెన్స్ అంటే తగ్గేదేలే పుష్ప 2 తగ్గేదేలే. ఓకే. పుష్ప 1 అయితే ఓల్డ్ వైజ్ పోయింది, ఇదైతే ఇంకా పాన్ ఇండియా మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం మా ఓడే తగ్గేదేలే. డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, లేడీస్ లో కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం అల్లు అర్జున్ అన్న కోసము, బర్త్డే కోసం అని మేము ఎంతో వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి వచ్చాము, జెంట్స్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రెస్ట్ కోసం రెస్ట్ వల్ల కూడా లేడీస్ రాకపోతున్నారు. లేడీస్ అందరు ఇక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. అన్న ఒక్కసారి కనిపిస్తే మేము చూసి వెళ్ళిపోతాం అంతే. జై బండి అసలు కనిపించట్లేడు, మొత్తం జెంట్సే ఉన్నారు కదా. లేదు, మేము ఇప్పుడే దేశముద్రు మూవీ చూసేసి వస్తున్నాము. 3 times చూసినాము, నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా. చాలా బాగుంది. అన్నయ్య లుక్ అయితే సూపర్ ఉంది దాంట్లో. పుష్పకి ఇప్పుడు పుష్ప 2కి మీకు డిఫరెన్స్ ఏం తెలిసింది చెప్పండి? డిఫరెంట్ ఏమీ లేదు. అన్న అందులో ఎట్లా ఉన్నాడో దీంట్లో అయితే ఫుల్ సూపర్ ఉన్నాడు. కొత్త లుక్ ఉంది కదా, కొత్త లుక్ ఉంది, చాలా బాగున్నాడు అన్నయ్య అయితే. మొత్తం ఆ లుక్ కోసం అయినా కూడా మాటల్లో చెప్పాలండి, అందుకే ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాం మేము. బర్త్డే స్పెషల్ అంటే సార్కి సర్ప్రైజ్ స్పెషల్ నిన్న ట్రిజర్ రాగానే వేయించాను నిన్న. సూపర్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పుష్ప 2 చెప్పేదే ఎప్పుడో మాట ఇచ్చేసిండు అన్న. ఫ్యాన్స్ ని హట్ చేసేదే మై నేమ్ ఇస్ దేవేంద్ర. వైజాగ్ నుంచి వచ్చాను, నిన్న నైట్ వచ్చాము. యాక్చువల్లీ నైట్ 12 o'clockకి 2 times చూసాము. అన్న బయట నుంచి వచ్చారు, మళ్ళీ రూమ్కి వెళ్ళేసి మళ్ళీ మార్నింగే 7కి వచ్చినాము. ఆల్రెడీ 3 times వచ్చారు. కాబట్టి చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు, కానీ ఆయన మంచి
ఫ్యాన్స్ని ఎక్కడ అట్ చేయకుండా మార్నింగ్ నుంచి చాలా విఐపి గెస్ట్ వస్తున్నారు, వాళ్ళని చూసుకుంటా ఫ్యాన్స్ని ఎక్కడ అట్ చేయకుండా బయటకు వచ్చి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వచ్చి ఫ్యాన్స్కి హాయ్ చెప్పి మినిమం 2 మినిట్స్ ఉండి వెళ్తున్నారు. మళ్ళీ కన్ఫామ్గా ఒక హాఫ్ అన్ అవర్లో మాత్రం కన్ఫామ్గా వస్తారు. ఎందుకంటే ఇటు ఫ్యాన్స్ని అట్ చేయకుండా అటు విఐపి గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళని కూడా ఎవరిని అట్ చేయకుండా బాగా కవర్ చేస్తున్నారు అందరినీ. చాలామంది ఇక్కడ పుష్ప 2 టీజర్ చూసారా? ఇప్పటికి ఒక 20 సార్లు పుష్ప గ్లింప్స్ చూసారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మీరు అడగొద్దు ఎన్నిసార్లు చూసారని అడగాలి. నేను ఒక 17 times 18 times చూసుంటాను ఇప్పటికైతే. కాకపోతే ఇప్పుడు ఖాళీ లేక ఇంకా చూడలేదు, ఇంకా అట్లా చూస్తూనే ఉంటారు అందరూ. ఆ రికార్డులు చూస్తున్నారు కదా యూట్యూబ్లో మీరు. నిన్న విత్ ఇన్ మినిట్స్లో షేక్ చేసింది పుష్ప గ్లిమ్స్. నెక్స్ట్ అమ్మవారి గెటప్తో వచ్చిందంటే దానికి ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. ఎందుకు వచ్చేసరికి అంటే మ్యాక్సిమం ఇక్కడ అందరికీ తెలిసి ఉంటుంది ఏ ఫ్యాన్స్కి. నెక్స్ట్ అల్లు అర్జున్ కి ట్వీట్ చేశారు చిరంజీవి సార్, హ్యాపీ బర్త్డే బన్నీ అని. ఇంకా మన టీజర్ కూడా చూసి బాగుందని చెప్పేసి చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే పెద్ద హ్యాపీనెస్ ఉన్నది. అన్న కోసం కలవాలని ఎదురు చూసుకుంటూ ఉన్నా ఇప్పటికి. ఇంకా నైట్ ఎట్లయినా కలిసి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నా. ఒక్కసారి వచ్చిపో అన్నా, ఒక్కసారి అన్న ప్లీజ్ అన్న. అన్న కంపల్సరీ రెస్పాన్స్ ఇస్తాడు. సినిమాలోకి అల్లు అర్జున్ సార్ తో నటించే అవకాశం వస్తే ఎట్లా ఫీల్ అవుతావు? హ్యాపీ, చాలా చాలా హ్యాపీయా? మరి స్కూల్ మానేస్తావా? నీకు ఒక 1 month షూట్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? షూటింగ్ బన్నీ అన్నతో ఉంటావా లేకపోతే స్కూల్కి వెళ్తావా? బన్నీ అన్న. స్కూల్ మానేస్తావు అంటే హాలిడే లీవ్ పెట్టుకుంటావా? ఏం చేస్తావు హాలిడే పెడతావా? ఏమని చెప్తావు? స్కూల్కి రానని చెప్తా. అయితే షూట్ నన్ను తీసుకుంటున్నారు, నేను రాను, అన్నతో చేస్తున్నా చెప్తావా? సరే, సార్కి మళ్ళీ చేసి చెప్పు గట్టిగా, నీ వాయిస్ విని బయటకు వచ్చేయాలి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బన్నీ అన్న. ఓ సూపర్, అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. आम्ही महाराष्ट्रातून आलो आणि सरचे खूप मोठे फॅन आहे. तर सरसाठी आमचा एकच नारा आहे, साला मी झुकणार हेलो मैडम, हम अमरावती से आई है और अम्मा जी का बर्थडे आज, तो हैप्पी बर्थडे उनके। और हम बहुत बड़े फैन हैं, महाराष्ट्र में उनके बहुत बड़े फैन हैं. हम लगातार 2 साल से आ रहे हैं और आज मिले सर से मिलके बहुत अच्छा लगा. हैप्पी बर्थडे सर. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఫైన్. మీ పేరు? వంశీ. ఓకే, మీరు ఎక్కడి నుంచి? Actually we have came from Yadgiri Gutta to meet Allu Arjun fan. So actually I want to say you one thing, that is wish you happy birthday Bunny Anna. I would like to thanks to all the fans of Allu Arjun. Kinda vida topu. సైదాబాద్ 1 గంట అవుతుంది. చెప్పలే, ఇంకా బయటకే రాలేరు వాళ్ళు. 2 బాగుంది. హాయ్ అండి. హాయ్, పేరు? ప్రమిళ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గద్వాల నుంచి వచ్చినాం. గద్వాల నుంచి వచ్చారా? అవును. ఇది మీరే రెడీ చేయించారా? అవును. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం తెలుస్తుంది ఇందులో. చాలా కష్టపడి వచ్చాం కానీ ఇంతవరకు మాకేం ప్రయోజనం కలగలేదు. ఇంతవరకు మాకేమీ రెస్పాండ్ రాలేదు. ఇక చిన్న చిన్న పిల్లల్ని కలుసుకొని వచ్చాము. పిచ్చ అభిమానం. ఇక మీరే ఎలాగైనా సార్ దగ్గర నుంచి చేర్చాలి. అభిమానంతో వచ్చారు సార్, తప్పకుండా కలుస్తారు. వెయిట్ చేయండి. సార్కి ఇచ్చేసి వెళ్తారంటే సార్కి గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళి మేము ఫోటోస్ విషయం చెప్పి వెళ్ళిపోతాం. నైట్ 1 గంటకి బయలుదేరాం గద్వాల నుంచి. ఈ టైం దాకా వచ్చినాము. ఇందాక టిఫిన్ చేయడానికి వెళ్ళాం. పిల్లలు ఆకలితో ఏడుస్తుంది. కానీ ఇంతవరకు సార్ నుంచి రెస్పాండ్ అయితే ఏమి రాలేదు మాకు. దయచేసి ఏమన్నా వచ్చేలాగా చేర్చాలి మీరే.
హాయ్ హాయ్ చెప్పు. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? తగ్గేదేలే అని చెప్పు ఒకసారి. తగ్గేదేలే అని చెప్పు. ఎట్లా చెప్తావు? చెప్పవా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు. తగ్గేదేలే అని చెప్పు. ఎంత బాగుంది కదా, బాగా చేశారండి పోస్టర్. అల్లు సిరీస్ కోసం స్టోరీ రెడీ చేసినాం. ఇంతవరకు అల్లు సిరీస్కి హిట్ లేదు కదా, అందుకే కసితోటి మా ఫ్యాన్స్ హీరో తమ్మునికి హిట్ లేదని కసితోటి హిట్ రాసుకొచ్చినాం స్టోరీ. ఎలాగైనా దాన్ని కూడా మీరు చేర్చాలి సార్ దగ్గరికి. ఒకసారి ఆ మ్యాటర్ కూడా వేయండి, డెఫినెట్గా వేయాలని కోరుకుంటున్నాం. మేము కూడా అదే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంత దూరం నుంచి వచ్చారు, పోస్ట్ చాలా బాగుంది, ఇంత మీ కళ్ళలో ఆనందం తెలుస్తుంది. విషయం చెప్తారా మరి? చెప్పాలి. ఇది స్టైలిష్ సార్కి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇలాంటివి మీరు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానం. హ్యాపీ బర్త్డే బన్నీ అన్న. నీ పేరేంటి? నా పేరు అమృత. విష్ మేరీ మేరీ హ్యాపీ బర్త్డే అన్న. సూపర్ సూపర్. ఒకసారి డైలాగ్, బన్నీ అన్న డైలాగ్ చెప్పు. తగ్గేదేలే. తగ్గేదేలే ఒకటే, తగ్గదు అసలు. తగ్గేదేలే. తగ్గదు. హౌ ఆర్ యు? ఫైన్. మీ పేరు? సోహన్. ఏం చేస్తున్నారు? ఇంటర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ చదువుతున్నారా? మీ 10th పిల్లలనే కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే కదా, మరి విషయమా? విషెస్ అమ్మా. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు. ఓకే. పుష్ప ఫ్యాన్. బిగ్ ఫ్యాన్ అంట. సరే, ఇప్పుడు ఏమంటారు, పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది కదా, చూసావా? చూడలే, ఇంకా చూడలే. చూడాలి. ఈరోజు బర్త్డే ఉంది, మరి టీజర్ రిలీజ్ అయింది, చూడకుండా ఏం చేస్తున్నారు? చూడాలి కదా మరి. మీ కాలేజ్కి డుమ్కి ఒకటైనా చూడాలి. చూడకపోతే ఎలా? చూడాలి. ఇంట్లో ఓపెన్ చేసి పెట్టారు పాప్కార్న్లు అవన్నీ, ఇప్పుడు వెళ్ళి చూడాలి. సరే, మరి కొత్త గెటప్ వచ్చింది కదా, న్యూ గెటప్, దీనిపై మీ స్పందన ఏంటి? తెలియదు. తెలీదంట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా నువ్వేం మాట్లాడతావు? ఏం లేదు, మాటలు లేరా అని పసి? ఏం లేదు, మళ్ళీ ఏం లేదు. మాటలొచ్చా? అందరూ వచ్చేసారు, ఇక అందరు వెళ్ళిపోయారు.